హరే కృష్ణ అండి. ఈరోజు మీకైతే ఒక ట్రెండింగ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్, ఇది 2 లేయర్స్తోనే చిన్న చిన్న కుచ్చులతోనే ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని కంప్లీట్ వీడియో పెడుతున్నాను చూడండి. ఈ శారీ వచ్చేసి ఏంటంటే బార్డర్ అయితే వచ్చింది, దీనికి బార్డర్ లేకుండా కస్టమర్ స్టిచ్ చేయమన్నారు. ఈ బార్డర్ అయితే కట్ చేసుకొని చేస్తాను. దీనికోసం అయితే ఒక 2 మీటర్స్ క్రేప్ లైనింగ్, బాడీకి కాటన్ లైనింగ్ కావాలి. ఇది సైజు డ్రెస్తోని మెటీరియల్ చూస్తున్నాము. సైజు బాడీ ఎంత ఉంది చూసుకొని నడుము మొత్తం ఫిట్టింగ్తోని మీకు ఎట్లా అనేది చూపిస్తాను. బాడీ వచ్చేసి నడుము వచ్చేసి 38 ఉందండి. బాడీ వచ్చేసి హైట్ వచ్చేసి 14 ఉంది. 14 హైట్ అయితే స్టిచ్చింగ్ వరకు వదిలేసేసి పైన మార్క్ పెట్టుకున్నాను. నడుము వచ్చేసి 18 అంటే 36 ఉందండి నడుము. దాన్ని బట్టి 9 ఇంచెస్ లూజ్ పెట్టుకొని ఖర్చుకు వదిలేసుకొని, తర్వాత నెక్ 3 ఇంచెస్ మార్క్స్ చేసుకొని, షోల్డర్ పైన 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని, తర్వాత స్క్వేర్లో చేసుకొని చంక వరకు డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి కొంచెం వీ కట్ లాగా డిజైన్ చేస్తున్నాను. ఆడ చూడండి, షోల్డర్ కాడ కొంచెం తక్కువ తీసుకుంటే మనకు షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. ఆ షేప్లో డ్రా చేసుకున్నాక కట్ చేసుకోవాలి టోటల్గా. తర్వాత వెనుక భాగాన్ని కూడా, ఫ్రంట్ భాగం ఎలా అయితే ఉందో వెనుక భాగాన్ని కూడా అలా వేసేసుకొని సేమ్ యాజ్ ఈజ్గా మార్క్ చేసుకొని, వెనక నెక్ అయితే మనకి ఎంతైతే పొడవు అవసరమో అంత పొడవు అయితే మనము తీసుకున్నాము. 6 ఇంచెస్ పొడవు కావాలని ఆ 6 ఇంచెస్ నెక్ పొడవు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుంటాను. కాకపోతే వెనకాల మీరు ఓపెన్ ఉందని అనుకోవచ్చు, దాన్ని జాయింట్ చేసుకోవచ్చు అండి. లైనింగ్ సేఫ్ కోసం అలా చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ వచ్చేసి పొడవు 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ నేను 6.5 తీసుకున్నా కట్ వరకు. అలా చేసుకున్నాక శారీ బార్డర్ మొత్తం రిమూవ్ చేశాను. తర్వాత శారీ క్లాత్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ అలా వేసుకొని చేసేసుకోవాలి. సేమ్ కటింగ్ చేసుకోవాలి. ఒక 1 సైడ్ శారీ వేస్ట్ కాకుండా 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని బాడీ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ కూడా, బాడీ అయిపోయాక హ్యాండ్ కూడా 1 సైడ్ క్లాత్ వేస్ట్ కాకుండా అలా 2 ఫోల్డ్ చేసుకొని జాయింట్ లేకుండా హ్యాండ్ అయితే తీసుకున్నాను. లైనింగ్ అయితే జాయింట్ పడుతుంది, మనకు బాడీకి అయితే అవసరం లేదు. తర్వాత వచ్చేసి శారీ మొత్తం ఫోల్డ్ చేసేసుకొని, ఎంత పొడవు అయితే ఉంది మనకి ఇప్పుడు బాడీకి 14 ఇంచెస్ అయితే పోతుంది కదా. తర్వాత మిగిలింది నాకు 46 హైట్ కావాలి. 14 వెళ్ళినాక మిగతా మనకు రిమైనింగ్ ఎంత అవసరమో 36లో 14 పోతే మనకి 46లో 14 పోతే మనకి 32 అయితే కావాలి. దాన్ని ఆఫ్ చేసేసుకొని 2 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ వచ్చేసి లైనింగ్ కూడా అలానే మనకు 34 ఇంచెస్ లైనింగ్ కట్ చేసుకున్నాను. తర్వాత పైపింగ్ క్లాత్ కోసమని, పైపింగ్ వేయడం కోసమని క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాక, తర్వాత ఇప్పుడు హ్యాండ్కి అయితే పైపింగ్ వేసేస్తున్నాను. పైపింగ్ వేసేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని తర్వాత థ్రెడ్తోని పైపింగ్ అయితే వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాక నెక్స్ట్ నెక్కి కూడా సేమ్ అలానే మనం కొంచెం వీ షేప్లో కట్ చేసుకున్నాం కదా కార్నర్లో లీఫ్ లాగా, ఆ లీఫ్ లాగా సేమ్ అలానే డ్రా చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి, పెద్ద కష్టం ఏముండదు. ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళకు కూడా ఈజీగానే వస్తుంది, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. తర్వాత వేసుకున్నాక పైపింగ్ సేమ్ నెక్ మనం జాయింట్ అయితే ఎలా వేసుకున్నామో పైపింగ్ కోసం అయితే అలా నెక్ వేసుకోవాలి. కార్నర్లో ఏంటంటే చిన్న కాట్ పెట్టాలండి, కత్తెరతోని చిన్న కట్ చేసుకుంటే మన కార్నర్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మన నడుము దగ్గర ప్రిన్స్ కట్ అనేది పెట్టుకోవట్లేదు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ప్రిన్స్ అనేది కొంచెం ఇబ్బంది లేకుండా ఉండడం కోసము చిన్న టాకాలు అయితే వేస్తున్నాను. తర్వాత సైడ్స్కి ఎడ్జ్కి కార్నర్ దగ్గర మన ఫిట్టింగ్ చేసే దగ్గర కొంచెం ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు షేప్ తర్వాత ఎక్కువగా సైడ్కి షేప్ ఎక్కువ కనిపిస్తుందని ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ నెక్, ఫ్రంట్ అనేది రెడీ అయిపోయినాక బ్యాక్ నెక్, బ్యాక్ రౌండ్ కదండి, రౌండ్కి కూడా సేమ్ అలానే పైపింగ్ వేసుకున్నాను. పైపింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్యాక్ 2 జాయింట్ చేసేసుకోవాలి. 2 షోల్డర్లు 2 జాయింట్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే వేసుకోవాలండి. మీకు షోల్డర్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే మీకు ఎంత కావాలో 3 ఇంచెస్ అట్లా కావాలని చూసుకొని మిగతాది ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసుకొని హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకొని, లూజ్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ అంటే ఆ 14 ఇంచెస్లో 7 ఇంచెస్ పెట్టుకొని, బాడీ వచ్చేసి మీకు
40 అని చెప్పాను కదా, 40 అంటే 20 బాడీకి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ వదిలేసుకొని మిడిల్లో మనకు 20 వరకు ఉండేటట్టు చూసుకోవాలి. కింది భాగం మనకు 38 అన్నాం కదా, 38లో 19 నడుము లూజు కూడా 19 చూసుకొని అటు ఇటు కొంచెం వదిలేసుకొని ఆ ఫిట్టింగ్ చేసుకోవాలి. అలా వన్ సైడ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి నడుముకి ఇప్పుడు మనం కింద మన శారీ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, చిన్న కుర్చీలతోనే నడుము దగ్గర వన్ సైడ్ నుంచి చిన్న కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. తర్వాత ఒక లేయర్ కుర్చీ పెట్టుకున్నాక మనకు ఇంకో లేయర్ వైపు కింది వైపు మలుచుకున్నాక మనం కింది లేయర్కి కూడా మళ్ళీ సేమ్ మనం పైన నడుము బాడీకి ఎట్లయితే కుర్చీ పెట్టుకున్నామో కింది లేయర్కి కూడా అలానే కుర్చీ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక లైనింగ్ కూడా రెండు జాయింట్లు లేయర్స్ అయితే జాయింట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం బాడీ దగ్గర నుంచి మనం జాయింట్ చేసుకున్న ఫస్ట్ లేయర్ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ లైనింగ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. దాన్ని విడివిడిగా చేసుకుంటేనే మనకు నీట్గా ఉంటుంది. రెండు ఎక్కువ తక్కువ క్లాత్ కాకుండా నీట్గా మనం తక్కువ లైనింగ్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఎక్కువ మీటర్లు కాకుండా తక్కువ లైనింగ్తో కూడా మనం 2 మీటర్స్, నేనైతే 2 మీటర్స్ లైనింగే వేశాను. ఇప్పుడు మనం కింద శారీ మొత్తం పెట్టుకున్నా పర్లేదు, కానీ లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా మనకి ఏం కాదు. అలా లైనింగ్ జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ ఇప్పుడు మనం వన్ సైడ్ హ్యాండ్ తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ కూడా అలానే చూసుకొని మార్క్ పెట్టుకొని తర్వాత బాడీకి కూడా ఎంత ఉన్నది బాడీ దగ్గర చూసుకొని తర్వాత నడుము దగ్గర కూడా ఎంతైతే ఫిట్టింగో అంత చూసుకొని జాయింట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ జాయింట్ ఏంటంటే మనకు విడివిడిగా జాయింట్ చేసుకోవాలండి. పైన భాగం శారీ భాగం వేరే జాయింట్ చేసుకోవాలి, లైనింగ్ కూడా వేరే చేసుకోవాలి. దానికోసం అయితే ఫస్ట్ పైన లైనింగ్ది కొంచెం పైన లైనింగ్ తీసేయాలి, కింద లైనింగ్ తీసేసి లోపల వైపు నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి జాయింట్ చేయాలి. తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ జాయింట్ చేసుకుంటూ మనం ఇక్కడ లైనింగ్ అయితే ఫస్ట్ పైన వదిలేసాం కదండి, ఇప్పుడు లోపల మన శారీ ఉన్న భాగాన్ని లోపలికి అనేసుకొని మనం లైనింగ్ మీద జాయింట్ వేసుకోవాలండి. అట్లా వేసుకుంటేనే మనకు లేయర్ అనేది పైకి బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం డీప్ నెక్ పెట్టాం కాబట్టి దానికోసమని థ్రెడ్ అయితే రెడీ చేసుకుంటున్నాము. థ్రెడ్ రెడీ చేసుకొని తర్వాత దానికి హ్యాంగింగ్ చిన్న బూటాలు అయితే పెడుతున్నాను. ఇదేంటంటే కింద మొత్తం వర్లక్ చేసుకున్నామండి. ఒక స్టెప్ అంతా వర్లక్ చేసేది మీకు చూపించలేదు, నేను ఇక వీడియో లాంగ్ అవుతుందని వర్లక్ చూపించలేదు. ఒక స్టెప్ మొత్తం వర్లక్ చేసుకొని కింద జాయింట్ చేసుకున్నాను.